ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ సీనియర్ హీరో సుమన్ విజిట్ పై పడింది. అల్లు అర్జున్ పర్యటన వల్ల జరిగిన పరిణామాలకు భయపడి ఏ సమస్య వస్తుందోనని భయపడి సుమన్ విజిట్ రద్దు చేశారు. ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్స్ పోలింగ్ కు 2 రోజుల ముందు ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి విచ్చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన రాక గురించి సోషల్ మీడియాలో ముందుగానే ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో ఆయన్ను చూడడానికి భారీ సంఖ్యలో విచ్చేశారు అభిమానులు. ముందస్తు అనుమతి లేకుండా భారీ సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నందుకు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వైఫల్యమే కారణమని భావించి ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సీఐ రాజారెడ్డిలపై చర్యలు ఆదేశించింది. ఎన్నికల కమిషన్ పట్టణంలోనే టీటీడీ రోడ్లో ఉన్న స్థాయి ఆనందం కాంప్లెక్స్లో కొత్త బ్రాంచ్ను నెలకొల్పింది. ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కిషోర్ ప్రారంభానికి సీనియర్ హీరో సుమన్ను ఆహ్వానించారు. ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ లో ఈరోజు నంద్యాల టౌన్ లో ప్రారంభమైంది. హోటల్ భీమాస్ పక్కన మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెన్స్ విమెన్స్ కిడ్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి. మెన్స్ లో వచ్చేసి రౌండ్ నెక్ టీ షర్ట్లు, ట్రాక్ ప్యాంట్లు, షార్ట్స్, స్పోర్ట్స్ వేర్, బాక్సర్స్, టవల్స్, బెడ్షీట్స్, హ్యాండ్లూమ్, వైట్ షర్ట్ ఒకటి, దాంతోపాటు లుంగీలు, దోతీలు, పంచెలు ఇవన్నీ ఉంటాయి. అలాగే విమెన్స్ ప్రోడక్ట్ లో మన దగ్గర బ్రాసరీస్, ప్యాంటీస్, నైట్ సెట్స్, దాంతోపాటు క్యామిజోల్స్, క్యాప్రీస్, యోగా షార్ట్స్, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీ ఐటమ్స్ చాలా బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. కిడ్స్ లో కూడా సెట్ ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి నంద్యాల ప్రజలంతా ఒకసారి విచ్చేసి మా స్టోర్ ని విజిట్ చేశారంటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయని మీకు తెలుస్తుంది. మంచి క్వాలిటీ, రీజనబుల్ ధరలో మనము నంద్యాల ప్రజలకి దగ్గరగా వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. డిస్కౌంట్ 31 కంపెనీలు ఉన్నాయి మన దగ్గర. టోటల్ గా మన దగ్గర ఉన్నటువంటి కంపెనీలు మెన్, విమెన్, కిడ్స్ కలిపి 31 కంపెనీలు ఉన్నాయి. కాబట్టి అన్ని క్వాలిటీ, అన్ని బ్రాండెడ్ ఐటమ్సే. బ్రాండెడ్ అంటే ఎక్కువ కాస్ట్లీ కాదు, రీజనబుల్ ప్రైస్ లో కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి నంద్యాల ప్రజలంతా ఒకసారి ఎద్దుల కాటన్ స్టోర్ ని విజిట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ లో ఉన్నాం, నంద్యాలలో ఉన్నాం మనం. ఈ స్టోర్ ఇక్కడ ప్రారంభం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సమయాన్ని మిగిలించాల కుటుంబాలకు అనే ఒక కాన్సెప్ట్. రెండోది ఏంటంటే రాజీ పడవద్దు అనే ఒక సూత్రాన్ని మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వబోతున్నాం. రాజీ పడవద్దు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ బ్రాండ్ అయినా సరే తీసుకొని వాడుకునే అలవాటు మనకు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్స్ ని, ఇక్కడ ఉన్న యాజమాన్య వారు కానీ, ఇక్కడ ఉన్న సేల్స్ వాళ్ళు కానీ, మీరు ఆ బ్రాండ్ మార్చరు. ఇక్కడ మీరు ఉదాహరణకి ఏంటంటే విఐపీ బనియన్ కావాలంటే విఐపీ ఇస్తారు, ఆన్ కావాలంటే ఆన్ ఇస్తారు, డాలర్ కావాలంటే డాలర్ ఇస్తారు, జాగీ కావాలంటే జాగీ ఇస్తారు, వ్యాన్సన్ కావాలంటే వ్యాన్సన్ ఇస్తారు. కానీ విఐపీ కస్టమర్ని వేరే దానికి మార్చారు. ఎందుకు చెప్తున్నాం అంటే, ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం అంటే, నిజంగా నీకు ఏది ఇష్టం ఉంటే అదే కొనండి. ఎందుకంటే ఆ ఫీల్ మీకు అర్థం ఉంటుంది. మీరు వాడింటారు, మీకు చాలా ఆనందంగా ఉంటారు. దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయదు ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకే రాజీ పడవద్దు, నీకు నచ్చింది నువ్వు కొనుక్కో ఇక్కడ అంతే. రెండోది ఏంటంటే ధరలో మార్పు జరగదు. మీరు ఇక్కడ చూసినా ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా, మీరు నెట్ లో చూసినా, గూగుల్లో చూసినా కూడా ఆ రేట్లు కూడా కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే మేము నాణ్యత కలిగిన అత్యుత్తమైన బ్రాండ్ మాత్రం అమ్మబోతాం. మూడోది ఏంటంటే మనం ఇప్పుడు ఉండే బిజీ కాలంలో సమయం చాలా ముఖ్యం. సమయం ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు, అంటే ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఒక షాప్కి వెళ్ళేది, మళ్ళీ 5 నుంచి 12 సంవత్సరాలకు ఇంకో షాప్కి వెళ్ళేది, మళ్ళీ టీనేజ్ వాళ్ళకి ఇంకో షాప్కి వెళ్ళేది, మళ్ళీ యువకులకు ఇంకో షాప్కి వెళ్ళేది, పెద్దవాళ్ళకి ఇంకో షాప్కి వెళ్ళేది. అలాంటివి కాకుండా ఇక్కడ ఇన్నర్ వేర్స్ మల్టీ బ్రాండ్ షోరూమ్ ఇది. ఇక్కడ ఉండేది ఏంటంటే ఒక ఫ్యామిలీతో వస్తే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, టీనేజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా, పెద్దవాళ్ళు వచ్చినా కూడా అందరికీ ఇక్కడ అన్ని రకాల బట్టలు ఇక్కడ అమ్ముతారు. ఎందుకంటే ఎవరికి సమయం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. రాజీ పడవద్దు, సమయం వేస్ట్ చేసుకోవద్దు, మార్పు అసలు ఉండదు. ఈ 3 కాన్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు యువతిని కూడా మనం వ్యాపారస్తుల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఒక స్టోర్ ఓపెన్ చేస్తూ, ఆ స్టోర్ లో ఎక్కడైతే స్టోర్ ఓపెన్ చేస్తారో అక్కడ స్థానికంగా ఉన్న యువతులకి మనము ఉపాధి కల్పిస్తూ వెళ్తున్నాం. ఇటువంటి స్టోర్ ఇది 2వ స్టోర్. మొన్న ఈ మధ్య 5వ తారీఖు కర్నూలు ఓపెన్ అయింది ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు నంద్యాల ఓపెన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆత్మకూరులో నెక్స్ట్ వారం ఓపెన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చేసి దాదాపు నందిపూర్లో ఓపెన్ అవుతుంది. ఇలా మన కర్నూలు జిల్లా 14 స్టోర్లు మనం ప్లాన్ చేశాం. ఈ 2-3 నెలల్లో 14 స్టోర్లు చేస్తూ ఒక 200 మందికి ఉపాధి చేయబోతున్నాం. అదే ఎద్దుల కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి, ఫౌండర్ ఎద్దుల కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా తయారైంది. బంగారం గళ్ల వీధి కల్పన సెంటర్ దుకాణాలు, హోటళ్ల ఎదురుగా వాహనాలను అడ్డదిడ్డంగా రోడ్లపైనే నిలిపివేయడంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా తోపుడు బండ్లను కూడా రోడ్లపైనే అడ్డంగా ఉంచి వ్యాపారాలు చేసుకుంటుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ గేట్ రోడ్డు సెంటర్ వరకు 4 రోడ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దాంతో సెంటర్ వరకు ఉదయం, సాయంత్రం వేళలో ట్రాఫిక్ ఎక్కువగా సంభవించింది.
దానికి తోడు వరిగడ్డి ట్రాక్టర్లు కూడా అటుగానే వస్తుండటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువై ప్రజలు వాహనదారులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. జామ్ అయిపోయింది, బదులు వస్తారు జామ్ అయిపోయింది, చాలా జామ్ అయిందా. సందులేమో చిన్నగా ఉన్నాయి, పెద్ద పెద్ద బండ్లు వేసుకొస్తారు, ఆటోలు వేసుకొస్తారు, చాలా ఇబ్బంది అవుతుంది. జామ్ అయిపోయింది. ఎవరు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. ట్రాఫిక్ పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ తరంగా ట్రాఫిక్ లో ఈ తరంగా ఎండాకాలంలో మంచిగా చచ్చిపోతున్నారా అని రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు పట్టించుకోరు. నంద్యాలకి ఈ పాత బస్సుని అసలు పట్టించుకోరు అంటున్నారు. అది ఏమది దేవుడి పేరు. ఎవరైనా సీరియస్ కేసులో ఉన్నారనుకో చచ్చిపోతారు కూడా వాళ్ళు. అప్పుడు దాకా వీళ్ళు పట్టించుకోరు గవర్నమెంట్. ట్రాఫిక్ బంద్ ఉంది, పట్టించుకోవడం ఎవరు? ట్రాఫిక్ బంద్ ఉంది, పట్టించుకోవడం నాదు లేడు. మా ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో తక్కువ ఉంది. 3 సార్లు డబ్బాలు వేసినా కానీ దానికి ట్రాఫిక్ అన్నా ఇదల్లా ట్రాఫిక్ ఎవరు మెయింటైన్ చేయడం దానివల్ల ఏదైనా ఆ పక్కన ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఏదో ఒకటి ఉంటారు. ఆ లైన్లో సెంటర్ నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి సందర్భంగా మే 22న అరుణాచలం యాత్రకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సు నంద్యాలలో ఉదయం 7:30 బయలుదేరి వెళ్లే దారిలో కాణిపాక దర్శనం ముగిసిన తర్వాత అరుణాచలానికి చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ దర్శనం అనంతరం మరుసటి రోజు సాయంత్రం బయలుదేరి వేలూరులోని స్వర్ణ దేవాలయం దర్శనం చేసుకుని తిరిగి నంద్యాలకు చేరుతుందన్నారు. రానుపోను ఛార్జీలు 1750 అవుతుందనే వివరాలకు 7382871642 నెంబర్ను సంప్రదించాలన్నారు. ఎస్పెషల్లీ మనము అరుణాచలానికి రెగ్యులర్గా సర్వీసెస్ ప్రతి నెల పౌర్ణమి రోజు సర్వీస్ ఆపరేట్ చేస్తున్నాము. ఇది కాణిపాకము, వేలూరులో స్వర్ణ దేవాలయము, తర్వాత అరుణాచలం ఈ 3 పిల్గ్రిమ్ సెంటర్స్ని విజిట్ చేయించి 3 days టూర్ ఇది. దీనికి ఛార్జ్ కూడా 1750 రూపాయలు. సో విల్లింగ్ ఉన్న ప్యాసింజర్స్ ఎవరైనా కూడా మన డిపో మేనేజర్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ యొక్క టికెట్ని బుక్ చేసుకోవచ్చు. మెంబర్స్ ఎక్కువగా ఉంటే 2-3 బస్సులు కూడా అరేంజ్ చేస్తాము. గ్రూప్గా ఉన్నట్టయితే మీరు కాల్ చేసినట్టయితే మెంబర్స్ని బట్టి అడిషనల్ ఒకటే కాదు 2-3 బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టీడ్కో గృహ సముదాయాల వద్ద ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ రమేష్ బాబు, రూరల్ సిఐ హనుమంత నాయక్, ఎస్ఐలు నగిన, సిరివెల్ల, దుర్నిపాడు ఎస్ఐ సిఐలతో కలిసి కర్టెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాలను, పలు గృహాలను తనిఖీ చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు వివరాలు పోలీసు వారి దృష్టికి తీసుకొని రావాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. పనిష్మెంట్ వాళ్ళ ఇంట్లో 1 గంట పెట్టాలి. నమస్కారమ్మా. ముఖ్యంగా ఇక్కడ 1392 ఇళ్ళు ఉన్నాయని మాకు, దాంట్లో సుమారు 700 ఇళ్లకు రెసిడెన్షియల్ వాళ్ళు ఉండేదానికి ఇచ్చారు. ఓన్ హౌసెస్ ఎవరికి ఉన్నాయి? ఓన్ ఇమీడియట్లీ పోలీసుల యొక్క సేవలు వినియోగించుకోండి. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వస్తున్నారా? మీరు ఫోన్ చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చి వస్తున్నారా? వస్తున్నారు సార్.
రాత్రిలో కూడా వస్తున్నారా? వీటి వల్ల కానీ వస్తున్నారా? పెద్ద సార్ వచ్చినారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి, అది లేకుంటే ఓటర్ కార్డు అన్నా ఉండాలి. అవి లేకుంటే ఉండేదానికి లేదు. అది మాత్రం పక్క వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి. నంద్యాల ఇప్పుడు అవుట్ సైడర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రైజ్ ఎవరైనా మీ ఆధార్ కార్డులు అన్ని ఉండాల్సిందే. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. ఆళ్ళగడ్డ పీపుల్ కాకుండా, ఆళ్ళగడ్డ చుట్టుపక్కల పల్లెలు కాకుండా నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు లేరా? తెలుస్తుంది కదా. బయట లేరా? ఆధార్ కార్డు బయట పడతాయి చెప్పారు. ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పరు. సార్ అంతా ఇంతమంది పోలీసులను తీసుకొని వచ్చి మీకు ఉండడానికి ఏంటంటే మీకు భరోసా కల్పించడానికి, మంచి పనులు చేసే వాళ్ళందరికీ, మంచి వ్యక్తులందరికీ మీకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి, తప్పుడు పనులు చేసే వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చుదామని చెప్పడానికి అనమాట ఇంతమంది పోలీసులు ఈరోజు వచ్చిండేది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి వారము జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మాత్రం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్త ఊరు, కొత్త గ్రామం లాగా కొత్త ఏరియా ఏర్పడినాక కొత్త వ్యక్తులు వస్తుంటారు. కాబట్టి అలాంటప్పుడు అసాంఘిక కార్యకలాపాలు కానీ జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. కాబట్టి ఎవరే కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే అట్లాంటి వాళ్ళు లేకపోకుండా మీరు కానీ మీరంతకు మీరు కొన్ని నిబంధనలు ఎక్కువ దాదాపు 1200 ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి మీరంతకు మీరు కొన్ని డెసిషన్ తీసుకోవాలా. ఎందుకంటే ప్రతిసారి మనం వస్తున్నాము, రకరకాల ప్రాబ్లమ్స్ మన కానీ జరిగే. ఒకడెవరో ఆటో డ్రైవర్ అని తలబాలు కొడితే 25 కుట్లు నొప్పి ఉంటాయి, ఇబ్బంది కదా. అట్లాంటివన్నీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? ఏం ఇబ్బంది ఏం లేదు కదా. నంబర్లు ఇప్పుడే మీ మున్సిపల్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం. ఆల్రెడీ నంబర్ చాలా మంది ఇచ్చాం. వాళ్ళ బోర్డు కానీ పెట్టిస్తున్నాం. మినిమం ఒక బ్లాక్ దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాము. ఒక 2-3 రోజుల్లో పెట్టిస్తాము. మన సార్ చిరువేల సార్ చెప్తున్నాడు, మీరు ఏ నంబర్ అవసరం లేదు, 100 ఫోన్ కొడితే గానీ ఇంకా ఫాస్ట్ గా వస్తారు పోలీసు వాళ్ళు. ఒక 5 మందో 10 మందో అయ్యి ఆ కమిటీకి బ్లాక్ ఒక మెంబర్ లాగా ఉండి ఏదైనా తప్పులు జరిగితే ఏదైనా కానీ ఎవరు ప్రింట్కి ఇస్తున్నారు, ఎవరు కొత్త వాళ్ళు. ఎందుకంటే మనమంతా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికి వెళ్ళిపోతుంటారు. ఉదయం లేకుండా పనికి వెళ్ళిపోతారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. రకరకాల దొంగలకి, దౌర్జన్యం చేసే వ్యక్తులకి, రెంటెడ్కి ఇచ్చే కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పని లేదు. ఎప్పుడెప్పుడు ఎవరిని మోసం చేస్తామా, ఎవరిని దౌర్జన్యం చేస్తారో ఉంటారు. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా చూడుకోవడానికి చేసుకోవాలా. ఇందాకే సార్ గారు చెప్పారు, జూన్ 4వ తారీఖు తర్వాత అంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటుంది. 4వ తర్వాత ఇక్కడే పోలీసు ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే పోలీసులు 24 గంటలు ఒక 4 ఉంటారు, నిఘా పెడతాం. ఎవరు ఏం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా చిన్న లేకుంటే బయట ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇంట్లో కొంపలు ఉన్నాయి కదా, కొంపలు తాగొచ్చింది తాగేవాళ్ళు. ఆ బయట గీట తాగినారంటే కేసు పెడతాం. బండి తాగి తోలినా కూడా కేసులు పెడతాం. అర్థమైందా? కాబట్టి ముఖ్యంగా ఎవరు ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఉండాలి. బాడుకి ఇచ్చినా ఆ ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది ఆధార్ కార్డు ఇస్తుంది. వాడు ఏ స్టేట్ అయినా సరే వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వకూడదు, పక్కన నంద్యాల వాళ్ళు కూడా ఇవ్వకూడదు. ఇచ్చినా అదిగోసారి ఇది ఆధార్ కార్డు, ఇది పని చేస్తాడు, ఇది కథ అని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సార్ ఇది అని చెప్పిన తర్వాతనే ఇవ్వచ్చు. మీకేమైనా అనుమానంగా ఏమన్నా తిరిగినా మీ పేర్లు ఎవరు చెప్పరు, ఫలానేవి చెప్పిందని చెప్పాం, గోప్యంగా ఉంచుతాం. ఆ వ్యక్తి ఆ బండి నెంబర్ ఏమైనా ఉన్నా కూడా మాకు మా సిఐ గారికి ఆ నెంబర్ పాస్ ఆన్ చేస్తారు. ఇక మీ నెంబర్లు కూడా మీ పేరు కూడా గోప్యంగా ఉంచుతాం. చాలా ఏమైనా చెప్పేది రమేష్? నంద్యాల కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి 20 వార్షికోత్సవం సందర్భంగా 22వ తేదీ శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ అభిషేకాలు స్వామివారికి విశేషంగా పూలంకి సేవ, అలంకారము, సువర్ణ రత్న ఆవరణ అలంకారము, విష్ణు సహస్రనామ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని స్వామివారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడమేమనగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 22వ తేదీ అంటే వచ్చే బుధవారం రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 20వ వార్షికోత్సవం సందర్భంగా
ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, విశ్వసేన పూజ, నవకుంభారాధన, సుదర్శన హోమము, అనేక కార్యక్రమాలు నిర్వహించబడును. అదేవిధంగా 11 గంటల దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం శ్రీనివాస నగర్ సంజీవన గుడ్డ జరుగును. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా 23వ తేదీ అంటే గురువారం రోజు అన్నమయ్య జయంతి సందర్భంగా ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన మరియు 7 గంటలకు అన్నమయ్య స్వామి పంచామృత విధాన అభిషేకము, తర్వాత సంకీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు కంటిన్యూగా సాయంత్రం వరకు జరుగును. కావున ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. భక్తాగ్రేసరులకు మరియు భాగవత ప్రియులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున అందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 2004వ సంవత్సరంలో శ్రీ సాయిరాం బాబా గారిచే ప్రతిష్ఠించినది. ఈ నెల 22వ తారీఖు అనగా వచ్చే బుధవారం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 20వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించదలుచున్నాము. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. స్వామివారికి పంచామృత అభిషేకము, హోమములు, సహస్రనామార్చన మొదలగు కార్యక్రమాలు నిర్వహించుచున్నాము. అదేవిధంగా ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తాదులు అందరూ సకాలంలో విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ వార్షికోత్సవం రోజు నరసింహస్వామి జయంతి కూడా ఉన్నది. ఈ నరసింహస్వామి జయంతి ఈసారి స్వాతి నక్షత్రం వచ్చినది. స్వాతి నక్షత్రంతో కూడినటువంటి నరసింహస్వామి జయంతి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమం మొదలైనవి ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. కావున ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మరుసటి దినం అనగా 23వ తారీఖు గురువారం ఉదయం 6 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ శిష్యుడు అన్నమాచార్య గారి జయంతి సందర్భంగా 6 గంటలకు నగర సంకీర్తన మరియు 7 గంటలకి అన్నమయ్యకి అభిషేకం నిర్వహించుచున్నాము. కావున భక్తాదులందరూ పై కార్యక్రమం ఇచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాం.